అక్షయ చెప్పు, ఏం చేస్తున్నావు? ఎక్కడున్నావు? బువ్వ తిన్నావా? తిన్నాను కానీ ఎక్కడున్నారు? ఆఫీస్లో ఉన్నాను. ఆఫీస్లోనా? ఫంక్షన్ వాళ్ళకి క్యాటరింగ్ వాళ్ళకి అడ్వాన్స్ ఇవ్వకుండానే మీరింకా ఆఫీస్లోనే ఉన్నారా? ఆ పని మీదే వెళ్తున్నాను అక్షయ. ఆఫీస్కి వచ్చి పర్మిషన్ తీసుకొని స్వామిని తీసుకొని వెళ్తున్నా. ఓ అలాగా, సరే వెళ్ళండి. అందరికీ అడ్వాన్స్లు పే చేసి నాకు ఫోన్ చేయండి. అలాగే. ఏవండి, వెళ్ళిరండి అంటున్నాను, బదులుగా అలాగే అంటారేంటి? అలా కదా, మరి ఇంకేమనాలి? అయ్యో, అది కూడా నేనే చెప్పాలా? నువ్వు కూడా రాక్షయ, మనమిద్దరం బండిలో జాలీగా వెళ్ళి ఊరంతా తిరుగుద్దామని రొమాంటిక్ గా పిలవాలి. అక్షయ, నిన్ను పిలవాలనే అనుకున్నాను. నువ్వు కోపడతావేమోనని సైలెంట్ అయిపోయాను అంతే. చూసావా, మనిద్దరం ఒకేలా ఆలోచిస్తున్నాం. మన మనసులే కాదు, మనలోని ఆలోచనలు కూడా కలిసిపోయాయి. ఇప్పుడు నువ్వు అను, ఈ స్వామిని తీసి పక్కన పెట్టి నిన్ను నా బండి మీద వెనక కూర్చోబెట్టుకుంటాను. అక్షయ, అంటావా? అంటావా? ఏ? ఇప్పుడు మీరు వెళ్ళరండి, మనం సాయంత్రం సరదాగా రౌండ్ వెళ్ళొద్దాం. ఓకే 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 అక్షయ. జాగ్రత్తగా వెళ్ళిరండి. బాయ్ బాయ్. అంటే సిస్టర్ వస్తా అనుంటే నన్ను పక్కన పెట్టేస్తావన్నమాట. అదేం లేదు స్వామి. అసలే నేను బేరవాడి అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్తుంటే అక్షయ్ని తీసుకుని వెళ్తానా చెప్పు? జస్ట్ అక్షయ్కి డౌట్ రాకుండా ఉండడానికి చిన్న ప్లే చేశాను అంతే. వెళ్ళు స్వామి, వెళ్ళరా, వెళ్ళి పర్మిషన్ తీసుకురా, వెళ్ళు. ఓకే. ఏ రోజన్నారు? వచ్చే శుక్రవారం అండి. క్షమించాలి, ఆ రోజు ఫంక్షన్ హాల్ బుక్ అయిపోయిందండి. అలా అనకండి సుబ్రహ్మణ్యం గారు. ఎలాగైనా నా బిడ్డ పెళ్లికి మన ఫంక్షన్ హాలే కావాలి. కావాలంటే నేను కొంచెం ఎక్కువ ఇచ్చుకోవడానికైనా సిద్ధంగా ఉన్నాను. ఏమంటారు? తప్పుగా అనుకోకండి, ఆ రోజు మాకు వాటర్ క్యాన్లు సప్లై చేసే ప్రకాశం గారి కూతురు అక్షయ పెళ్లి ఉంది. మా ప్రకాశం గారి కూతురు పెళ్లి అంటే మా ఇంట్లో పెళ్లిలాగే. దయచేసి అర్థం చేసుకోండి. రే స్వామి, అక్షయ్ పెళ్ళంటే ఆయన ఇంట్లో పెళ్లిలాగే అనుకుంటున్నాడ్రా. ఆ సెంటిమెంట్ వాడుకొని ఫంక్షన్ హాల్ రెంట్ బాగా తగ్గించి మాట్లాడి అమౌంట్ పే చేద్దాం, సరేనా? సరే సుబ్రహ్మణ్యం గారు, మరి నేను బయలుదేరతాను. మంచిది. పదరా. పద. నమస్తే అండి. నమస్తే నమస్తే. మీరు? నా పేరు రాజశేఖర్ అండి. వాటర్ క్యాన్స్ వేసే ప్రకాశం గారికి కాబోయే అల్లుణ్ణి. ఓహో అలాగా, చాలా సంతోషం. కూర్చోండి. అరే కూర్చోరా. థ్యాంక్ యూ సార్. చెప్పండి. వీడు నా ఫ్రెండ్ స్వామినాథ్. నమస్కారం అండి. నమస్తే బాబు. ఏదో మాట వరుసకి చెప్తున్నానని అనుకోవద్దు బాబు. అక్షయ లాంటి అమ్మాయి భార్యగా రావడం అంటే నిజంగా నీ అదృష్టం. కరెక్ట్ గా చెప్పారు సార్. నేను వీడికి అదే చెప్తుంటాను. అవును సార్, మీరు చెప్పిందే వీడు చెప్పాడంటే నమ్మండి. ఓ అలాగా. మా మావయ్య గారు ఫంక్షన్ హాల్ రెంట్ 2 లక్షలు ఇచ్చేసి రమ్మన్నారు. ఒక్క నిమిషం. సార్, మీకు తెలియంది కాదు, ఇల్లు చేసి చూడు పెళ్లి కట్టి చూడు అంటారు. రేయ్, కంగారులో ఏదేదో వాగుతున్నావు. కంట్రోల్ కంట్రోల్. అదే అదే సార్,
ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని అంటారు. పాపం ఎవరో బాగా ఎక్స్పీరియన్స్ చేసే చెప్పుంటారు కదా సార్. ఈ మధ్యకాలంలో పెళ్లి ఖర్చులు ఎండాకాలం ఎండల్లా పెరిగిపోతూనే ఉన్నాయి సార్. మనం వాటిని ఎలాగో కంట్రోల్ చేయలేం. నేను ఏ గుళ్ళోనో పెళ్లి చేసుకుందాం అనుకున్నాను సార్. కానీ మా మావయ్య గారు పెళ్లి గ్రాండ్గా చేయాలని మన ఫంక్షన్ హాల్ బుక్ చేశారన్నమాట. కానీ పెళ్లికంటూ మనం ఒక బడ్జెట్ వేసుకుంటాం కదా సార్. ఆ బడ్జెట్ దాటకుండా చూసుకుంటే చాలని నా అభిప్రాయం. కాబట్టి మీరు పెద్ద మనసు చేసుకొని ఫంక్షన్ హాల్ రెంట్లో కొంచెం తగ్గించుకుంటే నేను సంతోషిస్తాను. ఓహో అలాగా. నోర్మి. అది కాదురా, సార్ ఎలాగో అలాగే అంటారు కదా అని నేను కొంచెం ముందే అనేశాను అంతే. మీరేమంటారు సార్? చూడు బాబు, ఇప్పటికే అక్షయ్ కోసం సగం రెంట్ తగ్గించాను. ఇప్పుడు మళ్ళీ నా కోసం తగ్గించండి సార్. అక్షయ్ కోసం సగం తగ్గించారు, నా కోసం కొంచెమైనా తగ్గించండి చాలు. సరే బాబు, నువ్వింతలా అడుగుతున్నావు కాబట్టి ఒక 10,000 తగ్గిస్తాను, సరేనా? 10,000? మరీ 10,000 అంటే? అవును సార్, పాపం పెళ్లి కొడుకు నోరు తెరిచి లేక లేక అడిగాడు కదా సార్. కొంచెం ఆలోచించి కాస్త తగ్గించారంటే బాగుంటుందని వీడి అభిప్రాయం. అవును సార్, ఒక 10,000 తగ్గించారు కదా. జస్ట్ 5 అంటే 5 10,000 తగ్గించారనుకోండి చాలు, అంతే. 5 10,000 అంటే ఓ ఎక్కువ అని ఫీల్ అవ్వకండి సార్. జస్ట్ 50,000 అంతే. ప్లీజ్ సార్. ఒరే మావా, ఆలోచిస్తున్నాడు, ఖచ్చితంగా తగ్గిస్తాడు, నువ్వేం కంగారు పడకు. బాబు చెప్పండి సార్. మీరు రావడానికి ముందు ఒక పెద్దాయన నాతో మాట్లాడుతున్నాడు కదా. అవును సార్. అతను ఇంకా బయటే ఉండే అవకాశం ఉంది. వెళ్ళి అతను ఒకసారి పిలుచుకొస్తారా? ఎందుకు సార్, ఏమైంది? ఏం లేదు బాబు, ఇందాక అన్నట్టు మీరు గుళ్ళోనే పెళ్లి చేసుకుంటే మంచిదేమోనని నా అభిప్రాయం. ఈ 2 లక్షలు కూడా మీకు సేవ్ అవుతాయి కదా. పాపం ఆ పెద్ద మనిషికైనా ఆ డేట్లో ఫంక్షన్ హాల్ బుక్ చేసి ఇచ్చి నా రెంట్ 4 లక్షలు తీసుకుంటాను. ఏమంటారు? ఏంటి బాబు అలా చూస్తున్నారు? వెళ్ళి ఆ పెద్ద మనిషిని తీసుకురండి. ఈ చిన్న సాయం కూడా నా కోసం చేయరా? ఒరేయ్, మొదటికే మోసం వచ్చేలా ఉందిరా. ఈ విషయం అక్షయ సిస్టర్కి తెలిసిందంటే నీ పని గోవిందా. కాబట్టి ఈ 10,000తో సర్దుకో, తర్వాత చూసుకుందాం. అలాగేరా. చెప్పు సార్, ఆ 2 లక్షల్లో ఒక 10,000 తగ్గిస్తానన్నారు కదా, అది ఇవ్వండి చాలు. జస్ట్ 20 పచ్చ నోట్లు అంతే. తీసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. పద. బాబు, కరెంట్ బిల్ ఎక్స్ట్రా, అది మీరే కట్టుకోవాలి. 10,000 ఇచ్చి కరెంట్ షాక్ ఇస్తారేంటి సార్? ఈ విషయం ఆల్రెడీ నేను ప్రకాశంతో చెప్పాను. మావయ్య నాతో చెప్పలేదే. ఎందుకు చెప్పలేదో వెళ్ళి మీ మామయ్యని అడుగు బాబు. అలాగే సార్, వెళ్ళొస్తాం. సంతోషం. పదరా. వెళ్ళండి. వెళ్ళొస్తాను సార్. మంచిది. శ్రావణి, వదినా, రా వదినా. మీ అన్నయ్య ఎక్కడా? ఏమైంది వదినా? అడిగిన దానికి సమాధానం చెప్పు. మీ అన్నయ్య ఎక్కడా? అన్నయ్య ఫంక్షన్ హాల్ కి క్యాటరింగ్ వాళ్ళకి ఇలా అందరికీ అడ్వాన్స్ ఇవ్వడానికి వెళ్ళాడు వదినా. సరే, అమ్మమ్మ మావయ్య గారు ఎక్కడున్నారు? కాలు నొప్పిగా ఉంటేను నాన్నమ్మని నాన్న హాస్పిటల్కి తీసుకెళ్లాడు వదినా. నువ్వు ఒకసారి మీ అన్నయ్యకి కాల్ చేసి ఇంటికి రావడానికి ఎంత టైం పడుతుందో అడుగు.